లడ్డు వివాదం పవన్ కళ్యాణ్ గారు లడ్డు వివాదం రాగానే దీక్ష అనేది మొదలు పెట్టారు. ఎక్కడ? దుర్గమ్మ గుడిలో, విజయవాడలో. ఆయన పెట్టింది ఏంటి? విచారణ జరిపించండి, తప్పు జరిగితే విచారణ జరిపించండి, జరిపించకుండా ఈ దీక్షలు ఏంట? అందులో ఏమైనా తప్పు ఉందా? మీరు విచారణ జరిపించండి, విచారణ జరిపించమనే కదా తప్పుందా? దీక్ష చేస్తే తప్పుందా? ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ గుళ్ళకెళ్ళి పూజలు చేయమన్నారు, తప్పుందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది తప్పుందా? అది తప్పుందా? మీరు చెప్పారు ప్రజల చేత ఓట్లు వేయించుకొని సమాజ సేవను మరిచి మీరు సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తా ఉంటారు. సమాజ సేవని ఎవరు ఇక్కడ పక్కన పెట్టలేదు. కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తెప్పించి అటవీ శాఖని కాపాడుకోవాల్సిన ప్రయత్నం చేశారు, అది సక్సెస్ అయింది. నిన్న 280 కోట్ల రూపాయలు ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి పెక్కు మాటల్ని మేము అసలు ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితి లేదు సార్. ఎంతసేపు పనికిరాని మాట్లాడతారు ఆవిడ, ఎక్కడ దొరికింటారు? ముఖ్యంగా 280 కోట్ల రూపాయలు నిన్న గిరిజన తండాలకి పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారు. 2000 కోట్ల రూపాయలు ఈ రోజు పంచాయతీరాజ్ శాఖకి రిలీజ్ చేశారు. 6 కోట్ల రూపాయలు మొన్న వరదలకి డబ్బులు ఇచ్చారు. ఇలాగా మొన్న కర్ణాటకలో వాళ్ళతో ఒక ఎంఓఈ చేసుకుని కుంకి ఏనుగుని తెప్పించుకొని ఈ రోజు ఒక వైల్డ్ అనిమల్ యొక్క దాన్ని కాపాడుతున్నారు. సో అదేలాగా వేస్ట్ మేనేజ్మెంట్ మీద 250 కోట్ల వరకు డబ్బులు ఎలా జనరేట్ చేయడానికి ఆల్రెడీ పాలసీ పోతుంది. ఆయన పని కరెక్ట్ గా చేస్తున్నారు. బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆయన నిన్న రిప్రజెంటేషన్ చేశారు కాబట్టి అది దాని గురించి లడ్డు వివాదం గురించి ఆయన మాట్లాడారు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. పెన్షన్లు కరెక్ట్ గా పడతాయండి. వీళ్ళ బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు. మీరు ఏమీ చేయట్లేదు ఎలా చెప్తారు? మీరు ఏమీ చేయట్లేదు అనమాట ప్రజలు డిసైడ్ చేస్తారు. వైఎస్ఆర్సీపీ ప్రతినిధి ఈ ప్రాణంలో ఉన్నటువంటి ఇలాంటి బ్యాచ్ కాదు, డిసైడ్ కాదండి. ఈ రోజులు మీరు మాట్లాడితే నేను ఆలోచించాను. ఈ రోజు మీరు ఏది మాట్లాడి చెప్పుకోరు. దీక్ష ఎందుకు చేయకూడదు? వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆంధ్రాలో దీక్ష చేయడం ఇష్టం లేదు, అయ్యప్ప మాలేసుకునేవాళ్ళంటే ఇష్టం లేదు, గోవింద మాలేసుకునేవాళ్ళంటే ఇష్టం లేదు, వాళ్ళకి దీక్ష చేసే వాళ్ళంటే ఇష్టం లేదు, గుళ్ళకి వెళ్ళే వాళ్ళంటే ఎందుకయ్యా దీక్ష? దీక్ష ఎందుకు? సిగ్గుసరం ఉందా మీకు? మీకు సిగ్గుసరం ఏమన్నా ఉందా? ఎవరు చేయమన్నాడు దీక్ష? దీక్షలు ఎవరు చేయమన్నాడు? మీరు విచారణ జరిపించండి, విచారణ జరిపించండి. తప్పు ఎక్కడ జరిగిందో తీయండి. మేము అడిగేది అది కదా. మీరు దీక్షలు ఎవడు చేయమన్నాడు? మెట్లు ఎవడు కనకమన్నాడు? నువ్వేం చేయాలి? నీకు అధికారం ఇచ్చారు. తప్పు ఎక్కడన్నా జరిగితే నిజాలు బయటికి తీ, నిజాలు దోషులు ఎవరో తేల్చు. అది కదా మేము అనేది. ప్రకాష్ పార్టీ మిమ్మల్ని మాట్లాడితే ప్రశ్నిస్తే ఈ రోజు సనాతన ధర్మం మరి ప్రశ్నించరా? చెప్పుకోవడం చేతగాక, సమాజ సేవ చేయడం చేతగా అనుకుంటే అడుగుతాయి. మరి మీకు ఓట్లేసింది ఎందుకు? ప్రజలకు సేవ చేయడానికి, సమాజ సేవ చేయడానికి. మీకు చేయడం చేతకపోతే ఏం చేస్తారు మరి? రైట్, డాక్టర్ రావు గారు మాట్లాడతారు. అడిగితే ఉడుకు. ఓకే అండి, డాక్టర్ రావు గారు మాట్లాడతారు. ప్రజలకు మంచి చేయలేనప్పుడు సుజాత గారు డాక్టర్ రావు గారు మాట్లాడతారు. రావు గారు, ఓవరాల్ పిక్చర్లోకి ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు, స్టాలిన్ ఎంట్రీ ఇచ్చాడు. స్టాలిన్కి ఏం పని అండి దీని మీద? అంటే సనాతన ధర్మం మీద డెంగ్యూ మలేరియా, మీరు డాక్టర్ కదా, డెంగ్యూ మలేరియాలను ట్రీట్ చేసినట్టే సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళకి అలాంటి మెడికేషన్ ఇస్తారా? మరి ఇంతవరకు మీరు రెస్పాండ్ కాలా. నిన్న పవన్ కళ్యాణ్ గారు మన వారాహి బహిరంగ సభలో తమిళంలో కూడా మాట్లాడేసరికి ఒక్కసారిగా అక్కడి నుంచి ఈ పులికేకలు మొదలైనాయి తమిళనాడు నుంచి కూడా. ఇది దేవుడి స్టాలిన్కి నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు కాక, ఆ కుటుంబంలోనే రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి. స్టాలిన్ గారి భార్య, ముఖ్యమంత్రి స్టాలిన్ గారి భార్య, ఆమె హైందవ సంప్రదాయాల్ని తూచా తప్పకుండా పాటిస్తారు ఆ సనాతన ధర్మం పట్ల. ఆమె కొడుకు ఇట్లా మాట్లాడతాడు. వాళ్ళ ఇంట్లోనే రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీళ్ళు వచ్చి జనాలకి చెప్పేది ఏంటి? అజ్వం గారు, అదొక పెక్యులర్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ. అది ఇంతకుముందు కరుణానిధి కూడా రాముడి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. అలాంటి ఒక సైకాట్రిక్ సర్కాస్టిక్గా మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళ వ్యాఖ్యలు ఇంపార్టెన్స్ తీసుకునే అవసరం లేదు. అతడు, ఈ దయానిధి మారన్ ఒకడు, ఈ ప్రకాష్ రాజ్ ఒకడు, రామ్ గోపాల్ వర్మ, ఇలాంటి రోగులు వీళ్ళు. ఈ యొక్క రోగులకు ఏం అర్థమవుతుంది? సనాతన ధర్మం గురించి వీళ్ళకేం తెలుసు? వాళ్ళ బతుకులే వాళ్ళకి చక్కగా లేవు.
వాళ్ళ జీవితంలో ఒక నిబద్ధత, ఒక నియమం అనేది ఉంటే వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకి లేదు. వీళ్ళేం మాట్లాడతారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తే వీళ్ళకి పోయింది ఏంది? ఆయనకు దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకము, దేవుని గుడిలో